హాయ్ హలో హాయ్ అండి, బాగున్నారా? నేను మీ సిరి వీడియోస్ అండ్ వ్లాగ్స్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, నేను చేసినయే 2-3 వీడియోస్ యూట్యూబ్లో. దానికే నా ఇన్స్టా ఐడి పట్టుకొని అంటే పైన ఇచ్చానమాట. సో నేను దానికే ఇన్స్టా ఐడి పట్టుకొని ఇన్స్టాలోకి వచ్చి మెసేజెస్ ఉంటాయి కదా, సో దాంట్లో చేస్తున్నారంట. చేస్తున్నారు. అది చెప్దామని మీ ముందుకు వచ్చాను. సో నా పర్సనల్ విషయాలు ఎందుకు మీకు? మీ ఇంట్లో ఎన్ని ఉంటాయో తెలీదు, కానీ నాకు ఒక మెంటల్ టార్చర్ అనేది మీరు ఇంకా తెస్తున్నారు నాకు. అది నేను బతుకుతున్నా. నేను ఎంత ఏడుస్తున్నానంటే ఆ మెసేజ్ స్క్రీన్ పైన ఇద్దాం అనుకున్నా, పాపం పోని. ఎందుకు ఒకరి లైఫ్తో మీరు అనుండొచ్చు, నేను పడతాను, నో ప్రాబ్లం. ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది, నేను అలవాటు చేసుకుంటున్నాను. ఇంకా ఎంత దెబ్బ తగిలితే అంత గట్టిగా అవుతారంట. ఏదైనా వస్తువుకి దెబ్బ కొడితే గట్టిగా అవుతుందంట. సో నేను కూడా నా యొక్క పెయిన్ని నేను చాలా చేసుకుంటున్నా. దాన్ని మీరు మళ్ళీ రెచ్చగొడుతున్నారు. ఎవరో కాదు, నా ఫ్రెండ్సే అండి, నేను పేరు చెప్పను. మందెందుకు అంటారు? మరి ఇన్స్టా ఐడి పట్టుకొని వచ్చి మరి అంటున్నారని మీరు కామెంట్ చేయొచ్చు. ఎన్ని రోజులు ఉన్నారు, బట్ ఫ్రెండ్సే. అంటే వేరే యాప్ చేసేదాన్ని నేను, అందులో ఫ్రెండ్స్ అనమాట. సో కొన్ని డేస్ గ్యాప్ వచ్చి ఫ్రెండ్షిప్లో మాట్లాడుకోవడం. లేడీస్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, ఇంత అనేసి అనుకుని ఉన్నారు. సో నేను అన్ని ఫేక్ మాటలు అయితే నాకు జరిగినాయి, నేను చెప్పుకుంటున్నా. ఇప్పుడు అందరి లైఫ్ ఇట్లా విచ్చుకున్న పువ్వులాగా ఉండదు. ఎంత విచ్చుకున్న పువ్వు అయినా ఒక టైంకి అది వాడిపోవాల్సిందే, అది తెలుసుకో. నువ్వు వచ్చి పెట్టినంత మాత్రాన నేనేం గజ ఉడకను. ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే నాకు దెబ్బ తగిలింది. ఆ దెబ్బ నీకు కూడా తగలకుండా చూసుకో. అంతే. మరి నీకు ఇట్లా అయిందంట, నువ్వేమన్నా నాకు తెచ్చి పెడుతున్నావా? మీరేమన్నా నాకు తెచ్చి పెడుతున్నారా? ఒకటి అడుగుతున్నా నేను, చెప్పండి క్లారిటీగా. మీరేమన్నా నాకు తెచ్చి పెడుతున్నారా? నేనేదో పని చేసుకొని, నా పని నేను చేసుకొని నేను బతుకుతున్నా. దాంట్లో కూడా వచ్చి మీరు ఇట్లా పుల్లలు పెడుతుంటే ఇంకెట్లా? ఇప్పుడు నీకు అన్నీ మంచిగా ఉండొచ్చు. ఇప్పుడు ఒకరు నానే ముందు నీ ఇంట్లో ఉన్నాయన్నీ ఏవి నీకు కనిపించవు. ఈ యూట్యూబ్కి వచ్చి నేనేమన్నా కోట్లు సంపాదిస్తున్నానా? నువ్వు సంపాదించుకో. మరి నువ్వు యూట్యూబ్లోకి వచ్చి కోట్లు సంపాదిస్తున్నానా? అంటే నాకు మానిటైజేషనే కాలేదు. ఒక్కొక్కసారి నా వీడియోలు పెట్టుకొని నేనే నా వీడియోస్ ఎక్కడ దాకా పోయింది అని షార్ట్స్ చూసుకుంటాను, కానీ లాంగ్ వీడియోస్ అస్సలు చూసుకోను. ఎందుకంటే నా ఫేస్ నాకే చూసుకొని దరిద్రం అనిపిస్తుంది. అలాంటిది నువ్వు అంత ఇంట్రెస్ట్ ఉండి నేను చెప్పింది పిన్ టు పిన్ అంటే పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ భలే చెప్పావే. కానీ నన్ను నువ్వేమీ ఇది కాదు. నా బాధ నీకు హ్యాపీ అనిపిస్తే నేను ఇంకా బాధపడతా. ఎందుకంటే ఒకరికి హ్యాపీనెస్ ఇచ్చేవా దాన్ని అవుతానేమో. కానీ ఇంకెవ్వరిని అనకు. ఆ పాపము, ఆ కర్మ మొత్తం ఇప్పుడు నువ్వు చేసిందంతా కర్మ నీకు ఏదో ఒక రోజు చూపిస్తుంది కర్మ రూపంలో. ఒకరినంటే నీకేమొస్తుంది చెప్పు? నువ్వు వచ్చి నాకు ముద్ద పెడుతున్నావా? లేదమ్మా తిను అని తెచ్చి పెడుతున్నారా? నా బతికి నేను ఎట్లా బతుకుతున్నానో నాకు తెలుసు. నేను ఎన్ని బాధలు
నా బాధల ముందు నువ్వు అన్న మాట నీకు చిన్నదే కావచ్చు, నువ్వు అన్న మాట నీకు చిన్నదే కావచ్చు, అది నువ్వు ఆలోచించలేదు. ఆలోచిస్తే ఆ మాట అనేదానివి అనేవాళ్ళు ఎవరైనా సరే అనేవాళ్ళు కారు. నేను ఎట్లా బతుకుతున్నానో నాకు తెలుసు. కానీ ఒక ఆడదాన్ని ఏడుపుకు కారణమైన వాళ్ళు, ఆడదైనా సరే ఆడు మొగోడైనా సరే బతకరు, సంతోషంగా బతకరు అంటే నేను అనగానే నువ్వేం చచ్చిపోవు, కానీ చచ్చిపోతావు నా ఉసురు ముట్టే. కారణం కాకు, నీ ఇంట్లో కూడా నాలాంటి మనుషులు ఉంటారు, నాలాంటి ఆడవాళ్ళు ఉంటారు. నేను ప్రతి షార్ట్ వీడియోలో చెప్పా, ఆడపిల్ల ఉసురు ఊరికే పోదు, ఆడపిల్ల ఉసురు ఊరికే పోదు. ఇంకెన్ని రోజులు అంటారు చెప్పండి. చెప్పుకోవాలి అనిపిస్తుంది, కానీ ఇలా చెప్పుకుంటున్నాను. నన్నే కాదు, ఇప్పుడు నువ్వు నన్ను అని చాటుకన్నావు, పబ్లిక్లో అంటారు మీ ఇంట్లో. నాకేదో ఈ యూట్యూబ్ ముట్టుకుందామన్నా కూడా ఇదవుతుంది, ఎందుకంటే కొత్త మార్పులు వచ్చాయంట. నాకు ఏమవుతుందో అర్థం కావట్లేదు. మరి ఏమన్నా కానీ అది పక్కన పెడితే, నువ్వు అన్నందుకన్నా యూట్యూబ్లో నాకు వచ్చినా రాకపోయినా, వ్యూస్ వచ్చినా రాకపోయినా యూట్యూబ్ చేస్తా. నా బొచ్చు బీప్ వరకులే. నువ్వు అన్నది నాకు ఇంత కూడా తగలదు. దేవుడు అన్నట్టోడు ఉంటే చూసుకుంటాడు, ఉంటే కాదు ఉన్నాడు దేవుడు, చూసుకుంటాడు. ఓకేనా? బతుకు, నీ బతకడం కోసం బతుకు, మంది నీకు కాదు. వాడుకోండి కొంచెం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ తిట్టడానికి ఫస్ట్ టైం తిట్టారు ఇన్స్టాలో, సో తిట్టుకోనిలే, కుక్కలు అన్నప్పుడు ఎన్నో మురుగుతాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరో వీడియోతో మేము ముందు ఉంటాను. ఓకేనా? సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.